కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం అవంతి నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్వామివారి వద్ద ఉంచిన భారీ లడ్డూలు వేలం వేయగా స్థానిక భక్తులు 1,36,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. కాకినాడ రూరల్ అవంతి నగర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రులు సందర్భంగా ఆదివారం మహా అన్న సంతర్పణ మహా లడ్డూ వేలంపాట జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ పాల్గొనగా మహాలడ్డు వేలంపాటలో గణపతి విగ్రహ దాత మోదేపల్లి చల్లారాం చంటిబాబు 20 లక్షల రూపాయలకే కైవసం చేసుకోగా మరో చిన్న లడ్డూను కాలనీ మహిళలు పంతం రమణి ఆధ్వర్యంలో అందరూ 36,000 రూపాయలకు కలుసుకట్టుగా కైవసం చేసుకున్నారు. 2 లడ్డూలు సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ చేతుల మీదుగా వారికి అందజేశారు. అనంతరం మహా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని సర్పంచ్ బెజవాడ ప్రారంభించారు. బాలాజీ నగర్, ఆంజనేయ నగర్, కాలువగట్టు, మారుతినగర్, లలితానగర్, పనసపాడు నుండి విశేషంగా గణపతి అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి వందలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ బెజవాడ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ గణపతి నవరాత్రుల ఏర్పాటుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని, అవంతి నగర్కి ఏ కష్టం వచ్చినా ముందు ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సలాది శ్రీనివాస్ బాబు, న్యాయవాది పిఆర్ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ ముద్దన వెంకటరాజు, సాంబశివ, అవంతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పితాని శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ గుండా శ్రీనివాస్, కార్యదర్శి సభ్యులు కోశాధికారి గండి శ్రీను, ఉత్సవ కమిటీ ఆర్గనైజర్స్ బిందాన సురేష్ బాబు, వినాయకరాజు, గన్ని మురళి, మిర్తిపాటి శ్రీనివాస్, కేశవరాజు, ప్రసాద్, విజయప్రకాష్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ప్రసాదించాలని మరొకసారి అందరినీ కూడా నమస్కరించుకుంటూ అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అవంతి నగర్ లో చేసుకోవాలని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కోఆర్డినేట్ చేసే